హాయ్ గైస్, ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. దేవుడు రమ్మని పిలిచాడు. నేను వెళ్తున్నాను ఈరోజు మా ఊర్లో గుడికి. తిరుపతి వెళ్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారంటారా? మా ఊర్లో రామయ్య అంత అందంగా ఉంటాడు తెలుసా? రండి, మీరు ఈరోజు మీకు కూడా చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళాను. గుడి దగ్గరికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. బయట డెకరేషన్ అంతా చేశారు కదా గజస్తంభానికి. సో ఈరోజు ఏంటంటే మెయిన్ డోర్ క్లోజ్ చేస్తారనమాట. ఉత్తరం సైడ్ ఉన్న డోర్ని ఓపెన్ చేస్తారు. గుడిలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయన్నమాట. వాటిని ఈ రోజు బయటికి తీసేసి ఇటు ఉత్తర ద్వారం కల్లా పెట్టేసి అలంకరిస్తారనమాట. సో ఇది వచ్చేసి మా రాముల వారి గుడి అనమాట. మా ఊర్లో దేవుడు కూడా చాలా పవర్ఫుల్. మీరు అందరు ఇక్కడ వచ్చేసి దండం పెట్టేసుకొని చాలా దగ్గర నుంచి చూపిస్తున్నారు. నాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే నేను వెళ్ళేసరికి ఒక్కళ్ళు కూడా లేరనమాట గుళ్ళో. నాకు ఇష్టం వచ్చినంత సేపు కూర్చొని మంచిగా ఫొటోస్ తీసుకుని దేవుడిని వీడియో తీసుకొని వచ్చాను అనమాట. సో ఇవి వచ్చేసి ఉత్సవ విగ్రహాలు అనమాట. వీటిని బయటికి తీసేసి ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఇక్కడ బయట పెట్టేసి పూజలు అయితే చేస్తారనమాట. సో గుడి అంతా కూడా పూలతో అయితే మంచిగా అలంకరించారు, చాలా బాగుంది. నేనైతే పూలు తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చేసి దేవుళ్ళకి అయితే పెట్టేశాను. కడ్డీలు అవి అయితే వెలిగించేసాను. కొబ్బరికాయ ఈవినింగ్ కొట్టొచ్చులే అనేసి ఇప్పుడైతే తీసుకురాలన్నమాట. నేను వచ్చేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పాను కదా. సో గుడిలో జనమే ఎవరు లేరనమాట, అందరూ వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంతకీ మీరు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా లేదా కామెంట్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను పిల్లల్ని కూడా తీసుకురాలన్నమాట. మళ్ళీ పిల్లలు వస్తే అంతా ఆగమాగం చేసేస్తారు, ఒక్క చోట ఉండదనేసి నేను పిల్లల్ని కూడా తీసుకురాలేదు. ఇంకా కడ్డీలు అన్నీ వెలిగించేసి దేవుళ్ళందరికీ చూపించేశాను అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి గజస్తంభం అయితే ఉంటుంది. లోపల రాగానే టెంపుల్ అయితే ఇదనమాట. ఒక సైడ్ వచ్చేసి వినాయకుడు అయితే ఉంటాడు, లోపల వచ్చేసి రాముల వారు ఉంటారనమాట. సో ఈ మెయిన్ డోర్ క్లోజ్ చేసేసి చుట్టూరు కటన్స్ అయితే కట్టేశారనమాట. కటన్స్ కట్టేసి ఉత్తర ద్వారం ఒక్కటే ఓపెన్ చేశారు. సో అందరు కూడా ఇవాళ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేసి అదొక్కటే ఓపెన్ చేశారనమాట. సో మీ ఊర్లో కూడా ఇలా చేస్తారా లేదా కామెంట్ చేసేయండి. అంతే, వీడియో లాంగ్ వీడియో టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. బాయ్ గైస్.